సెలబ్రేషన్స్ కి విచ్చేసిన ముఖ్య అతిథి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కోసం అంటేనే మన మహిళలది కాబట్టి మహిళలందరికీ కూడా పేరు పేరున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటామంటే ఇది మెయిన్ కారణం ఖచ్చితంగా ఈ ఉమెన్స్ డే అనేది అంతకుముందు మనం అందరం జరుపుకున్నాం, కానీ అది మన మరి రాజశేఖర రెడ్డి గారికి ప్రోత్సాహం వల్లనే. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ప్రతి అక్కలకు, అంగన్వాడీ అక్కలకు, ఆశా వర్కర్లకు, మిగతా సోదరిమణులకు, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మహిళా దినోత్సవం నిజంగా ఇవాళ చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే నిజంగా అన్న మిమ్మల్ని ఎవరు కూడా ఈ తొందర, మా యాంకర్ గారు బాగా చెప్పారు, అంటే మహిళలు ఏ విధంగా ముందుకు రావాలి. ఈరోజు మా అల్వాల్ సర్కిల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది సోదరులు అందరితో కలిసి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మరి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే మల్కాజ్గిరి వారు, మన ఉద్దమ మమతా గారు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు అందరం కూడా కలిసి ఇక్కడ వివిధ పిల్లలు కూడా చాలా మంచిగా భరతనాట్యం కానీ వివిధ ప్రోగ్రామ్స్ చేసారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసినారు, చాలా బాగా కోలాటాలతో సహా అందరం కూడా బాగా కూడా ఎంజాయ్ చేసినాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం గిఫ్ట్ శారీగా ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు నేను అనుకుంటా మన అల్వాల్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా జరగలేదని నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా మా సోదరిమణులు చేసిన కృషి వల్లనే ఇదంతా కూడా జరిగింది. అండ్ స్పెషల్లీ లతమ్మ ఐకానిక్ టీమ్ అన్నమాట, చాలా యాక్టివ్ మెంబర్ ఆమె, ఏది ఉన్నా కూడా చాలా ముందుంది, బాగా స్పోర్టివ్ అన్నీ కూడా పనులు చేస్తుంటుంది ఆమె. సో ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేడం కూడా, పిల్లలు అందరూ కూడా మేడం స్టూడెంట్సే, వాళ్ళ ఎంత ట్రైనింగ్ అంతా అందరూ కూడా మెచ్చుకున్నారు అనమాట. ఫస్ట్ టైం నేను కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ నేను కూడా ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ విధంగా చేయగలుగుతారు అనేసి ఒకసారి నాకు కూర్చోగా చాలా అద్భుతంగా ఉండే. అదేవిధంగా వాళ్ళ ముఖ కవలికలు కూడా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా వాళ్ళ టీచర్ కి అభినందించాలా, ఎందుకంటే ఇంత మంచి ప్రాక్టీస్ చేస్తున్నందుకు. నిజంగా వాళ్ళ గొప్ప టీచర్ గా నా చెప్తూ ఉన్నప్పుడు కూడా విన్నా, ఆమె కూడా ఒక అప్పడం జరిగింది. నిజంగా చాలా ఏం परफॉर्मेंस ఏంటి बहुत अच्छा लग रहा है कि हमें यहाँ पर चांस मिला यहाँ पर अपना नृत्य पेश करने के लिए, और ये हमारे लिए बहुत बड़ी बात थी कि हम लोगों ने आप सबके सामने अपना नृत्य पेश किया. धन्यवाद. Everyone big applause in the చప్పట్లు. ఇంకా జరపాలి. ఒక్క నిమిషం.